హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేను మీ అనుష. వెల్కమ్ టు అనుషాస్ వరల్డ్. ఇదైతే లక్ష్మీ చారుకి అండ్ తర్వాణి చేస్తాం కదండి, సమ్మర్ బాడీ కూలెంట్. దానికి చాలా పెద్ద ప్రాసెసే ఉంది. దాన్ని స్టెప్ బై స్టెప్ నేను షార్ట్స్లో అప్లోడ్ చేశాను. ఇదైతే లాంగ్ వీడియో, కంప్లీట్ ప్రాసెస్ ఉంటుంది. ఈజీయే, మీ వీలుని బట్టి చేసుకోండి. నేనైతే మా దేవుడి గదిలో అమ్మవారిలాగా పెట్టుకుంటాను. అందరూ అలా పెట్టుకోవాలనేమీ రూల్ లేదు. ఇదైతే నేను మా అమ్మమ్మ గారు చెప్పినట్టు పాటిస్తున్నాను. తోరాలు పోస్తాను, ఎందుకంటే కలికుండకి వేపమండలు పసుపు కొమ్ము కూడా ముడేస్తానన్నమాట అమ్మవారిలా భావించి. ఆ తోరాలు పోసి తోరానికి పసుపు రాస్తాను. అండ్ నేను మజ్జిగ కవ్వ ఉంటుంది కదండి, అది కూడా కలికుండ దగ్గర పెడతాను. ఎందుకంటే కలికుండని లక్ష్మీదేవిగా అనుకుంటాము, సో కవ్వం కూడా అక్కడే పెట్టుకుంటాను. పేటని ఇలాగా ఈశాన్యం మూల కానీ మీకు ఎక్కడైనా అంటూ గాలి తగలిన దగ్గర, ఎందుకంటే ఫెర్మెంటేషన్ జరగాలి అంటే దానికి గాలి తగలకూడదు, మెయిన్ రీజన్ అది. సో అలా ఒక ప్లేస్లో పెట్టేసుకొని మీరు నీట్గా ఒక క్లాత్ కప్పైనా చేసేసుకోవచ్చు. నేనైతే మా దేవుడి గదిలో పెట్టుకుంటాను. ఇలా కుండని నీట్గా కడిగేసుకొని పసుపు రాయాలండి. ఈ కుండ తెల్లగా ఉందని చూస్తున్నారా, ఇది మట్టి కుండేనండి. ఎక్కువ నీరు విడుస్తుంది అని చెప్పి నేను దీనికి తెల్ల సున్నం రాశాను. గత 7-8 ఏళ్ల నుంచి ఇదే కుండ వాడుతున్నాను. సో ఈ 3 నెలలు పెడతాను లక్ష్మీ చారు కోసం కలికుండా. తర్వాత ఏం చేస్తానంటే మళ్ళీ దాన్ని దాచేస్తాను. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఈ సమ్మర్ దగ్గరికి వచ్చినప్పుడు తీసి మళ్ళీ దాన్ని నీట్గా క్లీన్ చేసి రెడీ చేసుకుంటాను. ఇలా ఇదిగోండి కవ్వం. ఇలా కవ్వానికి పసుపు రాసి బొట్లు పెట్టి దీన్ని కూడా ఆ కలికుండ దగ్గర పెట్టుకోవడానికి రెడీ చేస్తాము. యాక్చువల్లీ పాతకాలంలో అయితే కవ్వాన్ని కూడా దేవుడిగా పూజించేవారు. దానికి ఒక స్థానం ఇచ్చి దేవుడి గదిలో మజ్జిగ కవ్వం అని చెప్పి పెట్టి పూజలు చేసేవారు. ప్రతిసారి అమ్మవారికి పూజ చేస్తే కవ్వానికి కూడా పూజ చేసేవారు. ఆ ట్రెడిషన్ అంతా ఫాలో అవ్వకపోయినా కొంచెమైనా ఏదో నాకు తెలిసిన జ్ఞానంతో ఫాలో అవుతున్నాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే సజెస్ట్ చేయండి, ఫాలో అవుతాను. అండ్ ఇలాగా కవ్వాన్ని, పీటని, కుండని రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్నాక బొట్లు పెట్టుకోవాలి. ఫస్ట్ గంధం పెట్టుకొని తర్వాత కుంకుమ బొట్టు. ఎలా అంటే మనం ఎలా అయితే దేవుణ్ణి పూజిస్తామో అలాగా గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టి ఆ కుండను కూడా రెడీ చేసుకోవాలి. పీటను మాత్రం చక్కగా దేవుణ్ణి ఎలా పెడతామో అలానే ప్రిపేర్ చేయాలి. లక్ష్మీ చారు తాగటం మీలో ఎంతమందికి అలవాటు ఉందో నాకు తెలియదు, కానీ మాకైతే ప్రతి ఏటా ఈ టైంకి లక్ష్మీ చారు ప్రిపరేషన్ కంపల్సరీ అండి. మా వారు వాళ్ళ నాన్నగారు నాయనమ్మట, ఆవిడ అలవాటు చేశారు. నాకు ఫస్ట్లో రాదు, నేను ఆయన అడుగుతున్నారని చెప్పి మా అమ్మమ్మ గారిని అడిగి ఆవిడ దగ్గర నుంచి ప్రాసెస్ అంతా నేర్చుకున్నాను. సో అప్పటి నుంచి నేను ప్రతి సంవత్సరం కలికుండ పెట్టడం, ఆ నీళ్లు తీయటం, లక్ష్మీ చారు పెట్టడం, ఇది నాకు ఒక ఇయర్లీ రొటీన్ అని చెప్పాలి. డైలీ రొటీన్ కాదు, ఇయర్లీ రొటీన్గా అలవాటు అయిపోయింది. ఇలా కుండకి బొట్లు పెట్టేసి రెడీ చేసేసుకోవాలి. మీరు ఇంత ప్రాసెస్ చేయకపోయినా కొంచెం శుభ్రంగా కుండను కడిగేసి పసుపు రాసి బొట్లు పెట్టుకుంటే సరిపోతుంది. నాకు ఇష్టమండి ఏదైనా మనస్ఫూర్తిగా చేయటం. ప్రతి దానిలోనూ దేవుణ్ణి చూడటం కూడా అలవాటు అయిపోయింది. ప్రతి వస్తువులో ఏ పని చేసినా ముందు శుభంగా చేయటం అనేది నాకు అలా అలవాటైపోయింది. అది నా నెక్స్ట్ జనరేషన్కి అందించాలి అన్న కోరిక ఒకటి. ఎందుకంటే మన ఇండియన్ ట్రెడిషన్ రూట్స్ వాళ్ళకి తెలియాలి అంటే ముందు వీ హ్యావ్ టు ఫాలో కదండి. ఇదిగోండి తోరాలు, పసుపు కొమ్ము, వేపాకులు. ఇదైతే ఇలా తోరానికి ముడేసి కట్టేసుకోవాలి. కొంచెం కష్టమే కానీ కట్టేసుకొని రెడీ చేసుకోవాలి. కవ్వానికి పసుపు కొమ్ము కట్టను, కానీ వేపాకులు, తోరము ముడేస్తాను. ఎందుకంటే అమ్మవారి స్వరూపం అని చెప్పాను కదండి ఆల్రెడీ. సో అలాగా రెడీ చేసుకున్నాను. చూడండి ఎంత బాగుందో చూడటానికి కుండ కదా. తర్వాత బియ్యం కడిగిన నీళ్ళు పోస్తాం ఫస్ట్. తర్వాత అన్నం వండుతాం కదా, ఆ గంజిని కూడా, అంటే ఫస్ట్ కడిగిన నీళ్ళు బయట పోసేయాలండి, ఎందుకంటే ఈ రోజుల్లో కెమికల్స్ ఉంటున్నాయి కదా. ఇదైతే పసుపు బట్ట, ఏదైనా మీరు నీట్గా ఉన్న తెల్లని బట్ట అయినా కట్టుకోండి. నేనైతే తెల్లని టవల్ని పసుపులో ముంచి ఆరేసి కడతాను, ఎందుకంటే పసుపు యాంటీబయాటిక్లా పనిచేస్తుంది కదండి. బియ్యం ఫస్ట్ కడిగిన నీళ్ళు బయట ఉంచేసి రెండోసారి కడిగిన నీళ్ళు, తర్వాత అన్నం వండాక గంజి వస్తుంది కదండి మనకి, ఆ గంజిని కూడా ఈ కుండలో పోసి
మూత పెట్టాలి. యాక్చువల్లీ నేను దాన్ని కూడా మట్టి మూతే వాడేదాన్ని, కడిగేటప్పుడు పగిలిపోయింది. సో ప్లేట్ వేసుకోవటం అలవాటు చేసుకున్నాను. ప్లేట్ వేసి చక్కగా ఇలాగా క్లాత్ కట్టి ముడేసి పొగ వేసుకుంటాను. పొగ వేయటం వల్ల ఏంటంటే నెగిటివిటీ, మన ఇంట్లో ఉన్న నెగిటివిటీ పోతుంది. చెప్పాను కదా నేను అమ్మవారుగా భావిస్తానని. సో అమ్మవారిని పెట్టిన ఫస్ట్ రోజు ఇంట్లో ఇంకా వైబ్ వేరేలా ఉంటుంది. అందరం తలస్నానాలు చేసి పూజ చేసి అక్కడ పొగ వేసి ఇల్లంతా కూడా పొగ వేసి అప్పుడు అమ్మవారిని పెడతాను. ఇలా కుండకి పొగ వేసేసి అక్కడితో హ్యాపీగా అక్కడికి కలికుండ పెట్టేయటం ప్రోగ్రామ్ అయిపోయింది. ఇదేంటంటారా, ప్రతిరోజు కూడా బియ్యం కడిగిన నీళ్ళు, ఫస్ట్ కడిగిన నీళ్ళు బయట ఉంచేసి రెండోసారి కడిగిన నీళ్ళు ఇందులో పోయాలని చెప్పాను కదా, గంజి కూడా పైన తేట ఉంటుంది కదా, ఆ తేట వంచేసి ఆ బియ్యం కడిగిన నీళ్ళు ఆ గంజి రోజు పోయాలి. రోజు అలా పోస్తూ ఉంటే కుండ నిండుతుంది. ఇదిగోండి, ఇది 5-6 రోజుల తర్వాత చేరిన నీళ్ళు. మోస్ట్లీ 5 or 6 days సరిపోతుంది నీళ్లు పొలియటానికి. సో పైన నీళ్ళు ఉంటాయి కదా, అవి వేరే గిన్నెలోకి తీసేసుకుని నెక్స్ట్ మనం కుండ కడిగేసుకుని మళ్ళీ పెడతాం కదా, ఈ నీళ్లు తీసుకుని లక్ష్మీచారు కాస్తాం. అడుగుని చిక్కగా ఉన్న వాటరు, ఆ పైన తేటగా ఉన్న నీళ్ళని కుండ కడిగిన తర్వాత మళ్ళీ పోసేస్తే ఈసారి 5 or 6 days పట్టదనమాట. ఒక 3 daysలో లక్ష్మీచారుకి నీళ్ళు రెడీ అయిపోతాయి. మనకు అడుగుని చిక్కగా ఉన్న నీళ్ళని వడపోసుకోవాలి. వడపోసి ఇలాగ మన ఇంట్లో ఉన్న కూరగాయలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటో, వంకాయ, బెండకాయ, ములక్కాయ, ఇంకా ఆకుకూరలు కూడా వేస్తారండి. తోటకూర, పాలకూర వేస్తారు. అండ్ కొత్తిమీర కూడా. నాకు తోటకూర, పాలకూర దొరకలేదు. సో ఇంతవరకు ఇంకా మీకు దుంపలు కూడా బంగాళదుంప, క్యారెట్, చిలకడ దుంప ఇలా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇంతవరకు వేసి ఇవాళ లక్ష్మీచారు పెట్టేశాను. కొంచెం పసుపు, ఉప్పు వేసి మరిగించాలి. స్లోలో పెట్టి, సిమ్లో పెట్టి మరిగిస్తే కూరగాయలన్నీ చక్కగా ఉడుకుతాయి. చాలామంది దీనికి పోపు వేయరు, కానీ మా అమ్మమ్మ చెప్పారు నెయ్యితో పోపు వేయమని. సో నేను నెయ్యి వేసి వెల్లుల్లిపాయ, ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసి తాలింపు వేస్తాను. మీకు నచ్చితే మినపప్పు కూడా వేసుకోండి, ఇంగు కూడా వేసుకుంటారు, బట్ నేను స్కిప్ చేశాను. నాకు ఎందుకో ఆ ఫ్లేవర్ అంతగా నచ్చలేదు లక్ష్మీచారులో. ఈ లక్ష్మీచారు సమ్మర్ కూలెంట్లా పనిచేస్తుందండి. ఇది ఫర్మెంటెడ్ రైస్ వాటర్ కదా, ఇమ్యూనిటీ బూస్టర్ అండ్ గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. డైజెషన్ పవర్ సూపర్ లెవెల్లో ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నేను చేసినంత ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా కుండ కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి ఆ బియ్యం కడిగిన నీళ్ళు గంజి వార్చిన గంజి పోసి రోజు అలా ఒక 5 days చేసి ఆ వచ్చిన అడుగుని చిక్కని నీళ్ళతోటి ఒక్కసారి లక్ష్మీచారు పెట్టుకుని చూసి మీ డైజెషన్ పవర్ అండ్ మీ గట్ హెల్త్ ఎలా ఉందో చెక్ చేసుకుని ట్రై చేయండి. ఎందుకంటే ఇది మన అమ్మమ్మల కాలం నాటి అద్భుతమైన రహస్యం అండి. అందరం పాటించాలి. అండ్ లక్ష్మీచారు నచ్చిన వాళ్ళు ఉంటే అసలు ఒక్కసారి తిన్నారంటే ఇంక మీరు ప్రతి ఏటా పెట్టుకోవాలి అని అనుకుంటారు. ఇదిగోండి, లక్ష్మీచారు చేసేటప్పుడు ఏ బియ్యంతో చేస్తాను అంటే ఎక్కువగా బ్రౌన్ రైస్తో, లేదంటే పాత బియ్యం ఉంటే దాంతో కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ కడిగిన నీళ్ళు బయట ఉంచేసి రెండోసారి కడిగిన నీళ్ళని లక్ష్మీచారు కోసం అట్టే పెట్టుకుంటాం పక్కన. తర్వాత మనం ఈ బియ్యాన్ని అన్నం వండుకోవాలి. నేనైతే చాలా స్లోగా కుక్ చేస్తాను, ఎందుకంటే బ్రౌన్ రైస్ కదా, మార్నింగ్ నానబెట్టేస్తాను, ఈవినింగ్ 3-4 ఆ టైంకి కుక్ చేస్తాను. స్లోగా కుక్ చేయటం వల్ల అండ్ దానిలోని మొత్తం క్వాలిటీస్ అన్నీ గంజిలోకి దిగుతాయండి. రైస్లో క్వాలిటీస్ అన్నీ మెత్తగా వండుకోవాలి. తర్వాణి కోసం అదేనండి చద్దన్నం మెత్తగా వండేసుకొని గంజి వార్చుకోవాలి. ఆ మిగిలిన గంజిని ఏం చేస్తామంటే కొంచెం ఇలాగ అన్నాన్ని మట్టి పాత్రలో వేసి కొంచెం నీళ్ళు, కొంచెం గంజి, కొంచెం పాలు పోసి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసి తోడు పెట్టుకుంటాము. ఆ రోజు తోడు పెట్టుకుంటే అది మర్నాడు మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్కి రెడీ అయిపోతుంది. ఈ బ్రేక్ఫాస్ట్కి రెడీ అయిన తర్వాణి, దీన్నే చద్దన్నం అని కూడా అంటాం కదా, ఇది కూడా ఇమ్యూనిటీ బూస్టర్ అండి. అండ్ మన గట్ హెల్త్కి చాలా మంచిది. డైజెషన్ పవర్ ఇంక్రీజ్ చేస్తుంది. ఎసిడిక్ పవర్ ఉంటుంది కదా మన బాడీలో అండ్ గట్టలో, అది పోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అన్నీ హీల్ అవ్వాలంటే ఈ చద్దన్నం తినాలి. ఎందుకంటే ఇది ఫర్మెంటెడ్ రైస్ విత్ గంజి కదండి. సో చాలా ఇమ్యూనిటీ బూస్టర్ కింద పనిచేస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి.
చాలా ఈజీ అండ్ సింపుల్ కదా, ఒకసారి ట్రై చేస్తే తెలుస్తుంది. ఇదైతే నేను లాస్ట్ టైం ప్రిపేర్ చేసిన వంకాయ పచ్చడి ఉంది కదా, ఆ వంకాయ పచ్చడితో సర్వ్ చేసుకుంటాము. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక వంకాయ ముక్క, ఒక ఉల్లిపాయ, ఒక చిన్న పచ్చిమిరపకాయ పెట్టుకుని ఆ వంకాయ పచ్చడితో తింటుంటే ఆహా! ఈ తర్వాణి ముందు ఇడ్లీ ఎటువంటి ఎక్కువ బాగా రిచ్గా అనిపించే టిఫిన్లైనా ఈ 2 మంత్స్ వేస్ట్ అండి. మేమైతే ఈ 2 మంత్స్ ఇదే తింటాము. వేరే ఆప్షనే ఉండదు మా ఇంట్లో. రోజు తర్వాణి చేస్తాను, శుభ్రంగా అందరం తింటాము. కుండ కడిగాం కదా, మళ్ళీ ప్రాసెస్ అంతే. నీట్గా కడగటం, తర్వాత మళ్ళీ బియ్యం కడిగిన నీళ్ళు గెంజి పోయటం. ఇలాగా ఇంక ఇది సైకిల్ లాగా అనమాట. ప్రతి 3 డేస్కి 4 డేస్కి అడుగున వచ్చిన చిక్కగా ఉన్న నీళ్ళు తీసుకొని లక్ష్మీచారు చేసుకోవడం, మళ్ళీ రెడీ అనమాట. అలాగా ఇది పాలు తోడు పెడుతున్నానండి నేను. ఈ 2-3 మంత్స్ కూడా పాలు మట్టి కుండలోనే తోడు పెడతాను. పాలు స్టీల్ గిన్నెలో కాచేసి మట్టి కుండలో పోసి తోడు పెడతాను. మార్నింగ్కి చక్కగా పెరుగు గట్టిగా తోడుకుంటుంది అండ్ ఆ టేస్ట్ కూడా వేరే ఉంటుందండి. దీన్నైతే నేను చక్కగా మజ్జిగ చిలికేసి అందరికీ ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ.